రంగు పులుముకోనుంది. మరికొన్ని నిమిషాల్లో చంద్రగ్రహణం మొదలు కానుంది. అర్ధరాత్రికి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఆ సమయంలో చంద్రుడు అరుణవర్ణంలో కనువిందు చేయనున్నాడు. సంపూర్ణ సూర్యగ్రహణం సంభవిస్తే డైమండ్ రింగ్ ప్రత్యేక ఆకర్షణగా మారుతుంది. అదే సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడితే బ్లడ్ మూన్ స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తుంది. ఆ క్షణాన్ని వీక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఎదురు చూస్తుంటారు. ప్రత్యేకించి ఖగోళ శాస్త్రవేత్తలు ఈ అద్భుత ఘట్టంపై పరిశోధనలు సైతం కొనసాగిస్తారు. ఫుల్ మూన్, సూపర్ మూన్, బ్లూ మూన్, బ్లడ్ మూన్ ఏంటి ఈ పేర్లు? ఫుల్ మూన్ అంటే మనందరికీ తెలిసిన పౌర్ణమి అని అర్థం. ఒకే నెలలో 2 పౌర్ణములు వస్తే రెండో దాన్ని బ్లూ మూన్ అని పిలుస్తారు. భూమికి చంద్రుడు దగ్గరగా వచ్చినప్పుడు పౌర్ణమి వస్తే అప్పుడు సూపర్ మూన్గా చెప్తారు. అలా కాకుండా సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు భూమిపై ఉన్న వాతావరణ పరిస్థితుల కారణంగా చంద్రుడు ఎరుపు రంగులో లేదంటే రాగి వర్ణంలో కనిపిస్తాడు. దీన్నే బ్లడ్ మూన్ అని పిలుస్తారు. ఖగోళ ప్రయోగాలు చేసేందుకు శాస్త్రవేత్తలు ఆసక్తిగా ఎదురుచూస్తారు. బ్లడ్ మూన్ భయపడుతుందా? చంద్రగ్రహణం అరిష్టమా? గ్రహణం గడియలు ముంచుకొస్తున్న నేపథ్యంలో చాలా మందిలో సందేహాలున్నాయి. రాత్రి 8:58 చంద్రగ్రహణం మొదలవుతుంది. వాతావరణం అనుకూలిస్తే ఓ గంట త్వరగా మనకు స్పష్టంగా కనిపించే అవకాశం ఉందని చెప్తున్నారు. రాత్రి 11 గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అర్ధరాత్రి 11:41 చంద్రుడు ఎర్రగా మారిపోతాడు. రాత్రి 2:25 చంద్రగ్రహణం ముగుస్తుంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే అన్ని ఆలయాలు మూసివేశారు. శ్రీకాళహస్తిలో మాత్రం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ಒಂದೇ ನಿಮಿಷ. Yeah, hi. I'm in this place. We are preparing for the eclipse. The partial lunar eclipse will start at 9:57 p.m. And the total lunar eclipse will start at 11:01. And we are live streaming from many parts of the country onto our YouTube channel of IIA Bengaluru, and that is because the monsoons are a bit more severe this year and the very many parts of India are cloudy. So one live stream will come from here, from the telescope you see right here from Bengaluru. There will be one live stream from the Vainavappu Observatory in Kavalur in Tamil Nadu, one from Kodaikanal Solar Observatory in Tamil Nadu, and one from Leh and one from Hanle in Ladakh. All 5